హైదరాబాద్ కాశీగా పిలువబడే 300 ఏళ్ల కాశీబుగ్గ క్షేత్రం. నాగబంధం కలిగిన ఏకైక ధామం, ఒక్క దర్శనంతో జీవితాలు మార్చే మహిమాన్విత ఆలయం. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది ఇక్కడికి. నిత్యం శివలింగానికి గంగాభిషేకం. ఎంతో స్వచ్ఛముగా ఉండే ఈ జల ప్రవాహం ఎలా వస్తుందో ఇప్పటికీ మిస్టరీనే. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఏ జ్యోతిర్లింగంలో కూడా అభిషేకం వేయకుండా నిరంతరం వచ్చే నీళ్ళు ఎక్కడ లేదు. శివునికి నిరంతరము నీళ్ళు ఎక్కడికి వస్తే తెలియదు, స్వయం ఆయనకే అభిషేకం అవుతుంటది గంగమ్మ. సర్వ రోగాలను నయం చేసే స్వామివారి అభిషేక జలప్రసాదం. ఒకే ఆలయంలో శైవ విష్ణు గోపురాలు. ఈ గుడి చెప్తేనే మేము వచ్చాము. బాగుంది, దర్శనం కూడా బాగా అయింది తండ్రిది. 2009వ సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తానండి. శివయ్య గుడి దగ్గరకు వస్తే అందరికి బాగా కోరికలు ఏదైనా కోరికలు ఉంటే మంచిగా జరుగుతాయి. మంచిగా అయితే మళ్ళీ మళ్ళీ వస్తాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. ఈ రోజు మనం హైదరాబాద్ కిషన్ బాగ్ లోని ప్రసిద్ధ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న కాశీబుగ్గ ఆలయంను సందర్శించబోతున్నాం. ఇది ఒక పురాతన శైవ క్షేత్రం. భాగ్యనగరంలో ఉన్న దేవాలయాల్లో ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం శివలింగార్చనతో తరించే గంగమ్మ, భక్తుల కోరికలను తీర్చి అనారోగ్యాలను దూరం చేసే స్వామివారి అభిషేక తీర్థ ప్రసాదం ఈ ఆలయం ప్రత్యేకం. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను, ఇక్కడ జరిగే పండుగలు, ముఖ్యమైన ఉత్సవాల గురించి మరియు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి, ఈ టెంపుల్ కి ఈజీగా ఎలా వెళ్ళాలి లాంటి విషయాలను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్ గా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. కాశీబుగ్గ ఆలయానికి ఒక గొప్ప చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఈ ఆలయం ఒక పురాతన కట్టడం. శివభక్తులకు, హిందువులకు ఎన్నో కోరికలను, అసాధ్యాలను సుసాధ్యం చేశారు ఇక్కడ కొలువైన బోలాశంకరుడు. ఈ ఆలయానికి ఉన్న పేరు కాశీబుగ్గ చాలా ఆసక్తికరమైనది. కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి మరో పేరు. అలాగే బుగ్గ అంటే కుండ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం వివరాలకు వెళ్తే, ఈ ఆలయానికి ఇదే ప్రాంతంలో ఉన్న మురళీ మనోహర్ స్వామి ఆలయానికి ఒక అనుబంధం ఉంది. ఇది శ్రీకృష్ణుడి స్వయంభు ఆలయం. ఈ ఆలయానికి ఉప ఆలయమే కాశీబుగ్గ క్షేత్రం. ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని నిర్మించింది శ్రీ రాజా రఘురాం గారు. ఆయన ఈ ఆలయాన్ని 1822వ సంవత్సరంలో నిర్మించారు. ఆయన తరువాత ఆనాటి నుండి నేటి వరకు ఆయన కుటుంబ సభ్యులే ఈ ఆలయానికి ట్రస్టీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వారసులు శ్రీ నంద్ కుమార్ గారు ట్రస్టీగా ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలను శ్రీ నంద్ కుమార్ గారు, ఆయన భార్య శ్రీమతి రంజనా కుమార్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఆలయానికి శ్రీనివాస శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఎంతో మంది ఋషులు, సాధువులు ఇక్కడ తపస్సు ఆచరించారని చెబుతుంటారు. ఈ ఆలయంలోకి ఎంటర్ అవగానే ఒక మహావృక్షం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మహావృక్షం 300 ఏళ్ల నాటిదని అంటారు. ఈ ఆలయం నిర్మించక మునిపే ఈ వృక్షం ఉందని చెబుతారు. రావి చెట్టు, మర్రి చెట్టు, నేరేడు ఈ 3 చెట్లు కలగలిపి ఒక మహావృక్షంగా ఏర్పడ్డాయి. ఈ వృక్షం కిందే భక్తులు దీపారాధన చేస్తుంటారు. ఇక్కడ నాగులకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేసి భక్తులు ముడుపులు కడుతుంటారు. ఇక ఈ ఆలయంలో ఎక్కడా లేని ప్రత్యేకత శివలింగం పై నుండి పారే గంగమ్మ తల్లి. మిగతా ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి వెళ్లడానికి భూగర్భంలోకి వెళ్ళాలి. సుమారు 10 నుంచి 15 మెట్లు క్రిందకు దిగితే నిత్యం గంగమ్మ అభిషేకంతో మహాశివలింగం దర్శనం కలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ప్రతినిత్యం ఈ జల ప్రవాహం 365 రోజులు వస్తూనే ఉంటుంది. ఏ కాలంలోనైనా ఈ నీటి ప్రవాహం ఒకేలా ఉంటుంది. నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఆ రోజుల్లోనే శివలింగానికి మానవ ప్రమేయం లేకుండా నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. అసలు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఈ శివలింగ పానవట్టానికి ఒకవైపు ఒక రంధ్రం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ రంధ్రం నుండే నీరు వస్తుంది. మరి ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయని చూస్తే శివలింగానికి వెనుక వైపు ఒక కిటికీలా ఉంటుంది. ఆ కిటికీలో నుండి చూస్తే ఒక బావి లాంటి ట్యాంక్
ట్యాంక్ కనిపిస్తుంది. దీనిని ఇక్కడ కుండ అని కూడా పిలుస్తుంటారు. ఈ కుండలోనికి పవిత్ర జలం ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలీదు. పైగా వచ్చిన నీరు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. కాశీ జలం అని నమ్ముతారు. ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం. రోజు తెల్లవారుజామునే మొదటగా నాగపాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని ఇక్కడ భక్తులు చెబుతుంటారు. ఈ గుడి చెప్తేనే మేము వచ్చాము. బాగుంది, దర్శనం కూడా బాగా అయింది తండ్రిది. ఆ నీళ్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియదు కానీ ఆ నీళ్లు కూడా తీసుకున్నాం కొద్దిగా బాటిల్లో. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తీసుకెళ్తున్నాం మేము. ఎలాంటి వ్యాధి ఉన్నా కూడా తగ్గిపోవాలి ఆ తండ్రి దయ వల్ల. మంచిగా అయితే మళ్ళీ మళ్ళీ వస్తాం. నా పేరు నిర్మలనండి. 2009 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తానండి. మా ఇంట్లో చాలా పరిస్థితులు బాగాలేకుండే వచ్చేటప్పుడు. ఇప్పుడు అప్పటి నుంచి గుడికి వచ్చాడో స్టార్ట్ చేసినానంటే మా ఇంట్లో అంతా మంచిగా జరుగుతుంది. శివయ్య గుడి దగ్గరకు వస్తే అందరికి బాగా కోరికలు ఏదైనా కోరికలు ఉంటే మంచిగా జరుగుతాయి. అన్ని మంచిగా చూసుకుంటాడు దేవుడు. ఒక్కసారి గుడికి వచ్చి అందరు ఆలయాలకి దర్శనం చేసుకోండి. ఈ గుడి శివయ్యలో చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయండి మనకి. అభిషేకానికి వచ్చిన భక్తులు ఈ నీరుని తీర్థ ప్రసాదంగా స్వీకరించి తమతో తీసుకుని వెళ్తారు. ఈ తీర్థం తీసుకున్న వారికి స్వామివారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. ఎంతో మందికి క్యాన్సర్, కిడ్నీ సమస్యల వంటివి కూడా ఈ తీర్థం తీసుకోవడం వల్ల నయమయ్యాయని భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయానికి మీరు ఉదయం 11 లోపు వెళ్తే స్వయంగా మీరే శివలింగానికి అభిషేకం చేయవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల విశ్వాసమే కాకుండా వాళ్ళ అనుభవాలతో కూడా జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ శివుడి మహత్యాన్ని కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే నిరంతరం తాకే నీరు అయితే ఉంటుందో, కొంతమంది రోగగ్రస్తులు అంటే క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ అలాంటి వాళ్ళకు ఉంటే ప్రతిరోజు నిత్యము వాళ్ళకు ఒక చిన్న గ్లాస్ లో అలా నీరు తాగినట్టయితే వాళ్ళ రోగాలు కూడా పోయాయని చెప్పేసి వాళ్ళు కూడా భక్తులు చెప్పడం ఇక్కడ జరిగింది. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ప్రతి సోమవారం వచ్చే స్వామివారిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది, అటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వస్తే అభిషేకం మనం చేత్తో మనం చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. చాలా ఇష్టంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆలయానికి ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో 2 గోపురాలు కనిపిస్తాయి. ఒకటి వైష్ణవ గోపురం, మరొకటి శైవ గోపురం. ఈ 2 ఒకే చోట ఉండడం చాలా అరుదు. వీటి నిర్మాణంలోనూ ఆ తేడా కనిపిస్తుంది. వైష్ణవ గోపురం పైన దశావతారాలు కనిపిస్తాయి. పక్కనే ఉన్న శివ గోపురం పైన నాగబంధం కనిపిస్తుంది. ఇక్కడ శివలింగానికి కూడా ఎన్నోసార్లు సర్పాలు ఇలా చుట్టుకుని ఉండటం ఇక్కడ స్థానికులు చూశారట. వైష్ణవ గోపురం కింద ఉండే ఆలయంలో ఒకవైపు ఆంజనేయుడు, మరోవైపు నారదుడు, మధ్యలో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. ఈ గుడి విశిష్టత ఎంత చెప్పినా తక్కువనేనండి. అందరూ సమానమే అని ఈ యొక్క 2 గోపురాలు నిర్మించారు. ఇక్కడ వైష్ణవ గోపురము, అక్కడ శివ గోపురము. వైష్ణవ గోపురంకి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి, శివునికి అభిషేకం అవుతుంటది నిరంతరం. అయితే అందరూ సమానమే అని చెప్పి ఈ యొక్క అది చేసారు. అప్పుడు సాధులు, కాశీకి వచ్చిన ఋషులు ఇక్కడ తపస్సు చేస్తుండే. ఇక్కడ ముసి నది ఉంది, అప్పుడు ముష్కుంద నది ఇది ప్రవహిస్తుండే. ఈ నీళ్ళు లోపలికి వచ్చి తానం చేసుకొని వచ్చి సాధులు, ఋషులు ఇక్కడ తపస్సులు చేస్తుండే. అందుకే ఈ యొక్క గుడిది ప్రత్యేకమైన అది ఉన్నది, పవర్ ఉన్నది. ఇక్కడ ఏ భక్తులు కానీ ఏ రోగం వచ్చినా, ఏమున్నా, హెల్త్ బాగా లేకున్నా ఇక్కడ వచ్చి ఆ నీళ్ళు సేవిస్తే అన్ని తగ్గిపోతాయి. వాళ్ళే వచ్చి చెప్తారు మనకు. ఇక్కడ క్యాన్సర్లు తగ్గిన వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి చెప్పారు, ఏమని మీ నీళ్ళు తాగితే మాకు ఈ విధంగా అయిందని చెప్పి. అయితే ఒక 3 ఏళ్ళ నుంచి యువ గారు వచ్చారు, శ్రీనివాస్ శర్మ గారు. అప్పటి నుంచి ఇంకా కొన్ని ప్రోగ్రాంలు చాలా బాగా జరుగుతున్నాయి. నెల ఆరుద్ర నక్షత్రంలో శివపార్వతి కళ్యాణం అవుతుంది. కాశీబుగ్గ గుడి కిషన్ బాగ్ లో ఉందండి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. మనం ఎన్నో డబ్బులు పెట్టుకొని దూరం తీర్థయాత్రలో పోతాం కదా, ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఏ జ్యోతిర్లింగంలో కూడా అభిషేకం వేయకుండా నిరంతరం వచ్చే నీళ్ళు ఎక్కడ లేదు. ఏ జ్యోతిర్లింగం ఈడ ఉన్న విశిష్టత ఏంటంటే శివునికి నిరంతరము నీళ్ళు ఎక్కడికి వస్తే తెలియదు. స్వయం ఆయనకే అభిషేకం అవుతుంటది గంగమ్మ. మీరు వచ్చి మేము వచ్చి మనం పోసే వరకు ఆయన లేదు. అది నిరంతరం ఆయననే అభిషేకం చేపించుకుంటాడు ఎప్పుడు. అది ఎక్కడ ఏడా ఇది లేదు. పక్కకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉమామహేశ్వరం ఉంది, పక్కకు వస్తాయి. కానీ ఈడేముందంటే ఆయనకు తాకే వరకు నీళ్ళు, ఆయనకు తలిగినాక అది అమృతం, అది అభిషేకం నీళ్ళది. ఆ అమృతం కోసమే ఆ నీళ్లు దూరంకి వచ్చి ఒక చూడండి. శ్రావణంలో ప్రతి వారము ఒక విధమైన అలంకారం ఉంటది. ఒక వారం ఉజ్జయమాకల అలంకారం ఉంటది, ఒక వారం సోమేశ్వర అలంకారం ఉంటది. ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఆయనని రూపురేఖలు వేస్తాము.
ఆ విధంగా చూసుకుంటాం మేము. అమర్నాథ్ అలంకారం ఒక వారం ఉంటుంది. శ్రావణంలో నిరంతరం ప్రతి వారం ఒక్కొక్క విధమైన అలంకారం ఉంటుంది. 12:30 భస్మారతి ఉంటుంది ఇక్కడ. మళ్ళా సాయంత్రము రుద్రాభిషేకం ఉంటుంది. ఎవరైనా వచ్చి ఒకసారి ఆయనని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మీరు చెప్పండి ఎలా జరిగింది ఏం కథ అని మీరే చెప్పండి. ఈ ఆలయానికి మీరు మొదటిసారి వెళ్తున్నట్లయితే మీ వీలుని బట్టి సోమవారం వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. సోమవారం నాడు ఉదయం 11 గంటల వరకు భక్తులచే స్వయంగా అభిషేకం చేయిస్తారు ఇక్కడ. అనంతరం 12 గంటలకు ఆలయంలో పూజారులు ప్రత్యేక అభిషేకం నిర్వహించి భస్మహారతి చేస్తారు. భస్మహారతి చూడడానికి చాలా బాగుంటుంది. భస్మహారతి తరువాత అద్భుతమైన అలంకరణతో స్వామివారి దర్శనం ఉంటుంది. సోమవారం రోజున ఈ ఆలయంలో అన్నప్రసాదం ఉంటుంది. ఈ సేవలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. హారతి సమయంలో ముందుగా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి తరువాత భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. ఇక ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజలు, సేవలు. ఆలయం టైమింగ్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున ఉదయం 10 గంటలకు శివ కళ్యాణం చేస్తారు. ప్రతి మాస శివరాత్రికి ఉదయం 9 గంటలకు రుద్రహోమం నిర్వహిస్తారు. ప్రతి సోమవారం 500కు పైగా భక్తులకు అన్నప్రసాదం ఉంటుంది. నా పేరు జయశ్రీ. నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నా. నేను శివయ్యని ఎంత నమ్ముకున్నానో నాకు అంత చూపెట్టాడు శివయ్య. నాకు ఇల్లు, వాకిల్లి, సంపాదన, నా ఇల్లు, నా సంసారము, మా పిల్లలు అందరము మంచిగా ఉన్నాము. ఈ రోజు శివయ్యకు 1000 దండాలు పెట్టినా కూడా తక్కువనే. నేను ఈ రోజు శివయ్య దగ్గర ఈ అన్నం తింటున్నా అంటే నా అదృష్టం. శివయ్య పెట్టిన అన్నం నేను తింటున్నా ఈ రోజు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పు, కూరగాయలు, స్వీట్, ఇంకోటి ఇంకా ఇవన్నీ పెడతాం. 2 రకాల కూరగాయలు ఉంటాయి. చాలా బాగుంటుంది డిష్ అండి. మేమందరం మొత్తం 4-5 భజన పార్టీ అనమాట. భజన అయిన తర్వాత ప్రసాదం చెప్పుకొని దర్శనం చేసుకుని ప్రసాదం చేసుకుని మొత్తం 3-4 ఏళ్ల నుంచి మేము ఇక్కడ భజన చేస్తున్నాం అన్నమాట రెగ్యులర్గా. రాను పబ్లిక్ ముందు లేకుంటుంది, ఇప్పుడు పెరుగుతూ ఉంది బాగా. చాలా సవ్యంగా జరుగుతుంది. ప్రతి కార్యం కూడా చాలా జాగ్రత్తగా. మహాశివరాత్రి అనేది ఈ ఆలయానికి అత్యంత ప్రముఖమైన పండుగ. ఈ రోజున ఆలయం అందంగా అలంకరించబడుతుంది. భక్తులు రాత్రంతా ప్రార్థనలు, మంత్ర జపాలు మరియు పూజలు చేస్తారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పూర్ణిమ రోజున భక్తులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది. కాశీబుగ్గ దేవాలయము అంటారు. నీళ్లు నిరంతరము శివుడికి తగులుకుంటూ బయటకు వస్తుంటాయి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ప్రకృతి వరంగా ప్రసాదంగా భావిస్తారు భక్తులు. చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఈ యొక్క నీళ్లను తీసుకొని తన యొక్క ఆరోగ్యం గురించి కూడా కాపాడుకునేటందుకు భక్తులకి సంతోషంగా నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు. మరియు ప్రతి నిత్యము ఉదయం అభిషేకం ఉంటుంది. సాయంత్రం కూడా అభిషేకం, హారతులు ఉంటాయి. భక్తుల సహకారంతో దినదినంగా ప్రవర్తమవుతూ విరాజిల్లుతున్న దేవాలయం. ప్రభుత్వం నుంచి మేము పర్మిషన్ తీసుకుంటాం, కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా ఉండగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాము. వచ్చిన భక్తులందరూ కూడా అభిషేకం చేయించుకొని పాల్గొనేటట్లు ఏర్పాటు చేస్తాము. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, మున్సిపల్ వాళ్ళది ఉంటుంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు భక్తుల సహకారంతో క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు జరపబడుచున్నవి. ఓం నమ శివాయ్. నా పేరు బాబురావు. ఇక్కడ ప్రత్యేక పూజలు ఏమంటే కార్తీక మాసము, శ్రావణము, ఈ శివరాత్రి ఇలాంటి ఫెస్టివల్లో బాగా పూజలు జరుగుతాయి. ఇక్కడ జనాలు బాగా వస్తుంటారు. భక్తులు ఇప్పుడు చాలా పెద్ద రద్దీగా ఎక్కువ అయ్యారు ఇక్కడ భక్తులు. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం, గంగమ్మ ఎప్పటికీ శివునికి అభిషేకం చేసుకుంటూ వెళ్తుంటుంది. ఆ ఒక నమ్మకము అది ప్రత్యేకంగా కళ్ళతో చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతుంది. ఇది ఎక్కడ లేనిది, ఇక్కడ ఇంత ఆశ్చర్యంగా ఉన్నది ఏంటిది, గంగమ్మనే స్వయంగా ఆయనకు అభిషేకం చేసుకుంటూ వెళ్తున్నట్టుగా
ఇది ఒక ప్రత్యేకంగా. ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా? మెహదీపట్నం నుండి ఆరాంఘర్ వెళ్లే మార్గంలో వెళ్ళాలి. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 144 దగ్గర ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుండి లెఫ్ట్ కు వెళ్తే కిషన్ బాగ్ రోడ్. ఈ సిగ్నల్ నుండి కేవలం 2.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మీరు కాశీబుగ్గ ఆలయానికి చేరుకోవచ్చు. మెహదీపట్నం నుండి బస్ నెంబర్ 94 ఎక్కితే ఈ ఆలయం దగ్గరలో ఉన్న బస్ స్టాప్ లో మీరు దిగొచ్చు. మీరు ఏదైనా క్యాబ్ లో వెళ్ళాలి అనుకుంటే కాశీబుగ్గ టెంపుల్ కిషన్ బాగ్ అని సెర్చ్ చేస్తే చాలు, క్యాబ్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ దేవాలయానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ అంటే లక్డీ కాపుల్ మెట్రో స్టేషన్. మీరు ఈ దేవాలయ అభివృద్ధికి డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఆలయం కిషన్ బాగ్ లోని మురళీ మనోహర్ స్వామి ఆలయానికి ఉప ఆలయం అవడం వలన 2 ఆలయాలకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, గమనించగలరు. మీకు పురాతన ఆలయాలు సందర్శించడం ఇష్టమైతే ఈ ఆలయం ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నాక మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి మీ బంధుమిత్రులతో కలిసి ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఆలయానికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్న వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వారికి ఈ మహత్తర పుణ్యక్షేత్రం గురించి తెలిసేలా చేయండి. చిదానంద రూప శివోహం